వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా లేదా? యాక్చువల్గా నిజం చెప్పాలంటే టైం అయితే అస్సలు లేదండి నాకు. అంటే చాలామంది కమెంట్ చేస్తున్నారు, అక్క టైం వేస్ట్ చేయకండి అని చెప్పేసి. నిజంగా నేను ఒక సీరియస్ ఆస్పిరెంట్ అని మీకు తెలుసు కదండి. నేను టైం ఎందుకు వేస్ట్ చేస్తాను వీడియోస్ చేస్తూ? అస్సలు టైం వేస్ట్ చేయను. కాకపోతే ఒక 2-3 మినిట్స్ ఏంటిదంటే నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీతో మాట్లాడితే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఫ్యామిలీతో ఎట్లా మాట్లాడితే రిలీఫ్ అనిపిస్తుందో, ఫ్రెండ్స్తో మాట్లాడితే ఎట్లా రిలాక్స్ అనిపిస్తుందో, సో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటేనే నాకు కొంచెం ఏమంటారు ఆ భారం అనేటువంటి దిగినట్టు అనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా అఖిల్ సార్ గురించి నాకు 2.5 years నుంచి అయితే నేను సార్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. సార్తో టచ్లో కూడా ఉంటాను. సో ఏంటిదంటే మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ 2022 మనకు మార్చ్లో వచ్చింది కదండి గ్రూప్ 1 నోటిఫికేషన్. సో దానికంటే ముందే అంటే ఫిబ్రవరిలోనే అప్పుడు నా ఛానల్కి లెస్ దాన్ 2000 సబ్స్క్రైబర్స్ ఉండేవారనమాట. సార్కి 1000 చేంజ్ ఏమో ఉండే. సో నేను సార్ది యూట్యూబ్లో వీడియో చూసి సార్ ఇన్స్టాగ్రామ్ ఉందా అని సెర్చ్ చేసి సార్ వీడియోస్ చూశాను, ఇంటర్వ్యూ వీడియోస్ చూసి సార్ని నేను మెసేజ్ చేశాను అనమాట. సార్ మీతో ఒకసారి మాట్లాడాలి, నేను ఇట్లా ఆస్పిరెంట్ అని. అప్పుడు నేను సీరియస్ యూపీఎస్సీ ఆస్పిరెంట్. గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు కాబట్టి నేను అప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుంటుంది. 2022 ఫెబ్లో సార్తో ఫస్ట్ టైం మాట్లాడాను అనమాట. సార్ చాలా బాగా చెప్పారనమాట. అసలు సబ్జెక్ట్స్ ఎట్లా చదవాలి, అసలు ఏమేమి పాయింట్అవుట్ చేయాలి, ఏమేమి వదిలేయాలి అని చెప్పేసి సార్ ఒక 2-3 pages కంటెంట్ అయితే చెప్పారనమాట. అదంతా నేను నోట్స్ రాసుకున్నా. కంటెంట్ ఇన్ ద సెన్స్ ఏదో టాపిక్ కంటెంట్ అని కాదు. సో ఏమేమి చదవాలి, ఏమేమి చదవకూడదు అని చెప్పేసి సార్ చెప్పిన కాల్ అదంతా నేను సార్ చెప్పిందంతా నేను అట్లా 2-3 pages అయితే రాశానమాట. మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పేసి ఏమేమి చదవాలి, డూస్ అండ్ డోంట్స్, అసలు మెయిన్స్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, అసలు ఆప్షనల్ని ఎట్లా చూడాలి, అండ్ మనకు క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి కదా, సో వాటన్నిటి గురించి సార్ అయితే చెప్పారనమాట నాకు. సో అప్పటి నుంచి ఇప్పటివరకు సార్ నాకు కొంతమంది ఉంటారనమాట. అంటే వీళ్ళని మన ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం కదా, సో అందులో సార్ కూడా యాడ్ అయ్యారనమాట. సో అప్పటి నుంచి నేను సార్ ఎప్పుడైతే ఐపీఎస్ అయ్యారో అప్పుడు నేను సార్ ఇంటర్వ్యూ సిగ్నేచర్ స్టూడియోస్ అంటే అప్పుడు దిల్సాంజలి గారు చేస్తుండే కదా, సో బాగా వెయిట్ చేసేదాన్ని సార్ ఇంటర్వ్యూ కోసం. కానీ అసలు ఎందుకు వాళ్ళు పిలవలేదో నాకు అర్థం కాలేదు. కానీ మొన్న రీసెంట్గా సార్ది వీడియోస్ చిన్న వీడియోస్ అప్లోడ్ చేశారు. లాస్ట్కి నిన్ననే మొత్తం ఫుల్ వీడియో అప్లోడ్ చేశారు కదండి. ఇంకా వీడియో చూసే టైం అయితే దొరకలేదు నాకు. 1 hourకి ఎక్కువనే ఉంది కదా. సో ఆ చిన్న వీడియోస్ చూసినప్పుడు ఆ వీడియో కింద నేను కమెంట్ చేశాను అనమాట. సార్ అంటే నేను కమెంట్ చేశాను నార్మల్గా, సార్ డౌన్ టు ఎర్త్ పర్సన్ అని చెప్పేసి, సార్ గురించి వీడియో గురించి వెయిట్ చేస్తున్నాము అని చెప్పేసి కమెంట్ చేస్తే మా తమ్ముడు నేను చేసిన కమెంట్కి కింద వచ్చిన రిప్లైస్ చూసి నాకు కాల్ చేశాడు. ఏంటక్క అసలు నీ కమెంట్కి అన్ని లైక్స్ రావడం ఏంటి, అండ్ నీ కమెంట్కి ఎంతమంది రిప్లైస్ ఇచ్చారో చూడు అని చెప్పేసి అంటే, ఏమి ఇచ్చారా నాకు భయం అవుతుంది ఏమైందని చెప్పేసి అంటే, కింద చూడు అని చెప్పేసి అంటే నేను చూశాను అనమాట. నిజంగా ఇప్పుడు నేను మీతో ఈ విషయం షేర్ చేస్తున్నా కదా, అంటే మీరే కదండి కమెంట్స్కి రిప్లై ఇచ్చింది, అంటే నేను ఇచ్చిన కమెంట్కి రిప్లై ఇచ్చింది మీరే కదా. సో అందుకే మీతోనే షేర్ చేయాలనిపించింది. నేను ఎప్పుడూ ఆ నేమ్స్ కూడా చూడలేదన్నమాట మన ఛానల్లో. మేబీ వాళ్ళు తెలుసుండొచ్చు, కానీ మేబీ సైలెంట్ సబ్స్క్రైబర్స్ అయి ఉండొచ్చు, ఇంతవరకు ఎప్పుడు కమెంట్ చేయని వాళ్ళు కావచ్చు. సో అక్క మేము మీ ఛానల్ వీడియోస్ చూస్తూ ఉంటాము, మీరు కూడా ఖచ్చితంగా గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యాక మీరు కూడా ఇంటర్వ్యూ ఇవ్వాలి ఇలా అని చెప్పేసి ఎంతమంది కమెంట్ చేశారంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. నేను 2017 నుంచి సీరియస్గా యూపీఎస్సీ మీదనే కూర్చున్నాను. ఇంకా అంటే నాకు అప్పుడే అనమాట, నేను మ్యారేజే కన్సీవ్ అయిన టైం అనమాట. సో వెంటనే 2 పిల్లలు రావడము, మళ్ళీ డెలివరీస్, వాళ్ళని చూసుకోవడం, వీటిలోనే నా యూపీఎస్ అటెంప్ట్స్ అన్నీ అయిపోయాయి అనమాట. సో ఇట్స్ టూ డిఫికల్ట్ అండి. మ్యారేజ్ తర్వాత చిన్న పిల్లలతో యూపీఎస్సీ క్లియర్ చేయడం అనేటువంటిది అది గగ్గలం. అంటే మన పేరెంట్స్ గట్టిగా మమ్మీ డాడీ అందరూ మనకు బాగా సపోర్ట్ చేస్తే తప్ప, అంటే పేరెంట్స్ సపోర్ట్ చేస్తే తప్ప అది అవ్వదు, అస్సలు అవ్వదండి. ఎందుకంటే నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. స్టిల్ అంటే ఇప్పుడు నా పిల్లలు కొంచెం స్కూల్కి వెళ్ళే ఏజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను గ్రూప్ 1కి అయితే ప్రిపేర్ అవుతున్నాను కదా. సో మొత్తానికి ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి. చాలామంది అన్నారు నన్ను, అసలు గ్రూప్ 1 ప్రిలిమ్స్ నువ్వు పాస్ కాలేవు, నువ్వేదో అనుకుంటున్నావు యూట్యూబ్లో వీడియోస్ తీస్తూ, నువ్వు ప్రిలిమ్స్ పాస్ అయితే చూద్దాము అని చెప్పేసి చాలామంది అన్నారండి. చాలా అంటే చిన్న చూపుతో చాలామంది అన్నారు. గ్రూప్ 4 అంటే ఏదో ఇంకా లైట్గా పెట్టుంటావులే, వచ్చింది కావచ్చు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రావడం అనేది ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. అందులోనూ చిన్నపిల్లల్ని చూసుకుంటా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం అంటే అది అసలు చాలా గొప్ప విషయము, అది ఇది అని చెప్పేసి అన్నారనమాట. అంటే పాస్ అయినప్పుడు చూద్దాంలే అన్నట్టు. నిజంగా అందుకనే నేను పాస్ అయిన తర్వాత అసలు కంటిన్యూస్గా 1 hour ఏడుస్తూనే ఉన్నానండి నేను. అంటే ఇప్పుడు ఈవెన్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి కూడా నాకు అలానే ఉందన్నమాట సిచ్యువేషన్. ఏంటి అసలు ఇదంతా అని చెప్పేసి 1 hour ఏడుస్తూనే ఉన్నాను అనమాట. అప్పుడు ఎవరైతే నన్ను రాదు అని అన్నారో, ప్రిలిమ్స్ రాదు అని అన్నారో, ఎగ్జాక్ట్లీ సేమ్ పర్సన్స్ ఏమంటారంటే ఇప్పుడు
ప్రిలిమ్స్ ఏముంది, లైట్ ఆప్షన్సే కదా, ఏదో దిద్దేయచ్చు. ఎట్లా సరే వచ్చింది అనుకో, ప్రిలిమ్స్ ఏముంది, ఒకవేళ అడ్డిలో గుడ్డి పెట్టినా వస్తుంది, నెగిటివ్ మార్క్స్ లేవు కదా, వచ్చేసింది కావచ్చు, కానీ మెయిన్స్ కొట్టి చూపించమని చెప్పు అని చెప్పేసి అంటే నిజంగా చెప్తున్నా కదండి. మనము ఎన్ని సాధించినా సరే ఇట్లా అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, అసలు ఈ సర్కిల్ని మొత్తాన్ని అవాయిడ్ చేయాలి. ఇంకా కొంతమంది ఏంటంటే బయటి వాళ్ళ జయాన్ని వాళ్ళు గుర్తిస్తారు, కానీ మన దగ్గర ఉన్న వీళ్ళ యొక్క విక్టరీస్ని ఎవరు గుర్తించరు అనమాట. సో అట్లాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అండ్ వాళ్ళ నుంచి మన ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోవద్దు. సో నాకు తెలుసు అండి, నాకు అంటే యాజ్ ఏ హౌస్ వైఫ్గా నాకు ఎంత టైం ఉంటుందో నాకు తెలుసు. మేబీ అంటే దే మే బీ కరెక్ట్, ఎందుకంటే నాకు కూడా అర్థమైంది మెయిన్స్ అనేటువంటిది క్లియర్ చేయలేనేమో నేను కూడా అని చెప్పేసి ఇప్పుడు అనిపిస్తుంది, సీరియస్లీ అనిపిస్తుంది. బట్ నేనేంటిదంటే ట్రై చేయకుండా నా వల్ల కాలేదు అని చెప్పే మనస్తత్వం అది కాదు, ఆ మెంటాలిటీ కూడా నాకు కాదు. నెవర్ గివ్ అప్ అని అంటారు కదా, దానికి 100% నేనే ఆ ఎగ్జాంపుల్ అని చెప్పేసి నేను చెప్తాను. అది మీ అందరికీ కూడా తెలుసు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఐ కాంట్ గివ్ అప్ అనమాట. సో అదొక నా యొక్క పాజిటివ్ నేచర్ అనమాట. అది దానివల్లనే నేను ఇంకా ముందుకు వెళ్తున్నా. యాక్చువల్గా ఇప్పుడు నా ప్రజెంట్ సిచ్యువేషన్ నేను చెప్తాను, అంటే నా ప్రిపరేషన్ స్టేటస్ చెప్తాను ఎక్కడి వరకు వచ్చిందని. మేము శ్రీశైలం 5th 6th వెళ్ళొచ్చామండి. నెక్స్ట్ డేనే సండే రోజు రిజల్ట్స్ వచ్చాయి. సో ఆ రోజు అంటే 7th రిజల్ట్స్ వచ్చాయి. టుడే 29th డేట్, 29th 30th ఈరోజు మంగళవారం కదా. సో ఇన్ని డేస్లో నేనేమన్నా చదివానా అని అంటే, నేను స్టార్టింగ్ అంటే నాకు ఈ యొక్క గ్రూప్ 4 వెరిఫికేషన్ ఒకటి ఉండే కదా, సో అది అయిపోయిన తర్వాత తలనొప్పి పోతుందిరా అని చెప్పేసి అప్పటి నుంచి మెయిన్గా స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా దాని తర్వాత బుక్స్ తెప్పించుకొని బుక్స్ అన్ని గ్యాదర్ చేసి, అంటే అన్ని క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటాం కదా. సో కొన్ని అంటే బుక్స్ అంటే నేను షాప్కి వెళ్ళి తెచ్చుకోలేదు కాబట్టి అన్ని ఆర్డర్లే కాబట్టి నేను పెట్టింది. అవి నా దగ్గరికి రావడానికి, ఒక్కొక్క బుక్ నా దగ్గరికి రావడానికి 7 days 10 days పట్టింది అన్ని రావడానికి. ఇంకా కొన్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్, సో అట్లా అన్ని నా దగ్గరికి రావడానికి 10 days అయితే పట్టిందండి. సో ఇవన్నీ వచ్చిన తర్వాత నేను తీసుకున్న బుక్స్ అన్ని సిలబస్లో ఉన్నాయా లేదా, అంటే సిలబస్లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ నా దగ్గర ఉందా లేదా అని చెప్పేసి అన్నీ వెతుక్కోవడానికి నాకు ఒక 2 days ఏమో పట్టింది. సో స్టిల్ నేను పేపర్ 2తో స్టార్ట్ చేశాను నా ప్రిపరేషన్, అంటే ఇండియన్ హిస్టరీతో స్టార్ట్ చేశాను. మేబీ నేను చూస్ చేసుకునే పేపర్ రాంగ్ అయి ఉండొచ్చు, సబ్జెక్ట్ మేబీ రాంగ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను చేయలేను, ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ వేరే సబ్జెక్ట్ అయితే తీసుకోలేను, ఎందుకంటే ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను ఐ హ్యావ్ టు కంప్లీట్ దిస్ సబ్జెక్ట్ అని చెప్పేసి కూర్చున్నా. సో హిస్టరీ నేను ఇప్పుడు 5th chapterలో ఉన్నానమాట. సో ఇన్ని డేస్లో నాకు అట్లీస్ట్ ఒక పేపర్లో ఒక సెక్షన్ కూడా నేను కంప్లీట్ చేయలేకపోతే ఇంకా నాకు ఆగస్టు మొత్తం, సెప్టెంబర్ మొత్తం, అంటే 60 daysలో నేను ఎన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయగలను, ఎన్ని పేపర్స్ కంప్లీట్ చేయగలను? మేబీ వాళ్ళు కూడా అన్నది కరెక్టే కావచ్చు. ఒక హౌస్ వైఫ్గా నాకున్న కొంచెం టైంలో ఇన్ని పేపర్స్ ఇన్ని డేస్లో కంప్లీట్ చేయడం అంటే అది చాలా గగ్గలం. ఇన్ కేస్ చెప్తున్నానండి, నాకు 99% అయితే ఛాన్సెస్ ఆర్ లెస్ మెయిన్స్లో నేను క్లియర్ చేయడం, కానీ ఆ 1% ఛాన్స్ అనేటువంటిది ఉండొచ్చు. ఆ 1% ఛాన్స్ని మాత్రం నేను వదులుకోను, మ్యాక్సిమం ట్రై చేస్తానండి. ఎంత పడితే నా వైపు నేను ఎంతైతే చేయగలనో అంతా చేస్తాను. నేను ఏం చేశానంటే మిస్టేక్, నేను నోట్స్ రాశానండి. అది మేబీ అంటే నోట్స్ రాయాలి అని చెప్పేసి అందరు అంటారు, కానీ మేబీ బికాస్ ఆఫ్ దట్ పాయింట్ ఓన్లీ నేను ఇంకా స్టిల్ నేను ఇండియన్ హిస్టరీలోనే ఉన్నానేమో అని ఒక పాయింట్లో అనిపిస్తుంది. సో ఎక్కడ నోట్ రాయాలో అక్కడే రాసుకుంటాను, ఎక్కడ అంటే ఓకే దిస్ సఫిషియంట్ అన్నప్పుడు ఏవేవైతే కంటెంట్ ఇంపార్టెంటో దాన్ని అండర్లైన్ చేసుకుంటూ చదువుతున్నాను అనమాట. సో దానివల్లనే మేబీ అయ్యి ఉండొచ్చేమో ఇంతవరకు లేటు. సో ఇట్లా ప్రతి కంటెంట్కి నోట్స్ రాస్తూ పోతే ఎన్నున్నాయి మనకు, సిలబస్ చూస్తేనే భయం వేస్తుంది. ఆ సిలబస్, ఆ బుక్స్, చాలామంది అదే భయపడుతున్నారు. మా చెల్లి, మా తమ్ముడు, మా అమ్మ అందరు చూపించానమాట. మా తమ్ముడికి, మా చెల్లికి ఇన్ని బుక్స్ ఉన్నాయి, ఇన్ని పేపర్స్ ఉన్నాయి, ఎట్లా అయిపోతుందో, నాకున్న డేస్ ఇన్ని ఎట్లా అని అంటే వాళ్ళే భయపడ్డారు. అసలు ఈ 2 months ఎట్లా గడుస్తుంది అక్క అని చెప్పేసి వాళ్ళే భయపడుతున్నారు. అంటే నువ్వు చదివి ఇవన్నీ నువ్వు చదవగలుగుతావా, చేయగలుగుతావా, అనవసరంగా నెత్తిన వేసుకున్నావా, నీ అయినంత వరకు చెయ్యి, లేకపోతే ఇంకా వదిలేసేయి, మరి ఇంతగానం కష్టపడకు అని చెప్పేసి వాళ్ళు చూసి ఇంకా అంటే నన్ను పర్సనల్గా చూశారు కాబట్టి వాళ్ళు అన్నారు. సో నేను అదే అంటున్నానండి, మన వల్ల ఎంత అవుతుందో అంతే చేద్దాం, అంతకు మించి మనం ఎక్స్ట్రా ఏం చేయలేం. మేబీ ఇప్పుడు ఈరోజు ఏంటిది మంగళవారం కదండి, ఈరోజు అయిపోయింది. యాక్చువల్గా 3 రోజులు కంటిన్యూస్గా హాలిడేస్ రావడం వల్ల నేను ఎక్కువ చదవలేకపోయాను. అయినప్పటికీ నేను నైట్లో కూర్చున్నానండి. ఈ 3 days నేను చేసిన మంచి పని ఏంటిదంటే, మధ్యాహ్నం పిల్లలకి బాగా పెట్టేసి పడుకోబెట్టేసి, వాళ్ళు పడుకున్నారు, ఒక 3-4 hours పడుకుంటారు అన్నం తింటే మధ్యాహ్నం. సో ఆ టైంలో చదువుకున్నాను. ఇంకా నైట్ పూట కూడా వాళ్ళు పడుకున్న తర్వాత 1 వరకు వాళ్ళు పడుకోరు అనమాట. ఇంకా మధ్యాహ్నం అంతా పడుకుంటే నైట్ పడుకోలేరు కదా. సో ఆ టైంలో 1 to 3:30, 4 వరకు చదువుకునేది, మళ్ళీ 6కి లేస్తున్నా. సో ఈ 1 hour 1.5 hours స్లీప్ అనేటువంటి నాకు సరిపోవట్లేదు నిజంగా చెప్పాలంటే. సో ఇంత హెల్త్ అంతా ఖరాబ్ చేసుకొని చదివినా కూడా మెయిన్స్ క్లియర్ కాలేదనుకోండి, ఎంత బాధ అవుతుంది కదా. సో నేనైతే చెప్తున్నానండి, నాకు తెలుసు యాజ్ ఎ హౌస్ వైఫ్, యాజ్ ఎ బిజీ మదర్, ఇంకా పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ హోంవర్కులు చేయించాలి, వాళ్ళకి తినిపియాలి, చాలా అంటే చాలా వర్క్స్ ఉన్నాయండి ఇంట్లో. ఇంకా ఊర్లు తిరగాల్సి వస్తుంది, ఇంట్లోకి చుట్టాలు వస్తూ ఉంటారు,
చెప్పాలంటే చాలా పనులు ఉంటాయి. అసలు ఇవన్నీ దాటుకుంటూ నేను మెయిన్స్ కానీ క్లియర్ చేశాను అంటే అదొక పెద్ద యుద్ధం అనే చెప్తానండి. ఇన్ కేస్ కనుక నేను చెప్తున్నాను కదా, ఈరోజు ఈ వీడియోలో ఓపెన్గా చెప్తున్నాను. ఇన్ కేస్ యాజ్ ఎ హౌస్ వైఫ్గా అంటే నేను చెప్పాను కదా నా పాజిటివ్ నేచర్ ఒకటి ఉంది అని. సో అసలు ఎంత ధైర్యం ఎక్కడి నుంచి అలా వస్తుందని మా హస్బెండ్ రోజు అడుగుతారనమాట. అసలు నీకున్న టైంకి అసలు అన్ని బుక్స్ నువ్వు చదవలేవు అంటే నార్మల్గా, అంటే తను నన్ను డిగ్రేడ్ చేయడం అని కాదు, అంటే చూస్తున్నారు కదా, అంటే ఇప్పటి వరకు నేను కనీసం ఒక హిస్టరీ కూడా చదవలేకపోయాను, ఇండియన్ హిస్టరీ కూడా కంప్లీట్ చేయలేకపోయాను అని చెప్పేసి మా హస్బెండ్తో చెప్తే, మేబీ అవ్వదు కావచ్చు సిలబస్, మిగతా వాళ్ళతో పోలిస్తే, అంటే పిల్లల్ని తీసుకొని నువ్వు మీ ఊరు వెళ్ళిపోయి చదువుకో అంటే, నా కోసం నా పిల్లల స్టడీని నేను పక్కకు పెట్టడం నాకు ఇష్టం లేదండి. ఏదైతే అదేంది డూ ఆర్ డై, చదివేస్తే చదువుతాను, ఇక్కడే చదువుతాను, పిల్లల్ని చూసుకుంటూనే చదువుతానని చెప్పేసి చెప్పాను. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్ని పనులు చేసుకుంటా నైట్ అంతా చదువుతావు, మళ్ళీ పొద్దున్న లేసి మళ్ళీ అన్ని పనులు చేసుకొని మళ్ళీ చదువుతావు, మళ్ళీ నైట్ చదువుతావు, మళ్ళీ పగలు చదువుతావు, నీకు బోర్ కొట్టదా? అసలు నీకు ఇంత ఎనర్జీ ఎట్లా వస్తుంది? ఒకానొక టైంలో డౌన్ అయిపోతారు ఎవరన్నా. అసలు నువ్వు డౌన్ కాకుండా 2 yearsగా ఇంత యాక్టివ్గా ఎలా ఉన్నావు అని చెప్పేసి మా హస్బెండ్ అడిగితే, అసలు నాకు నిజంగా నాకేదో డౌట్ వస్తుందండి. అసలు ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో ఒక టైంలో నేను డౌన్ అయిపోయి అసలు ఇవన్నీ పక్కకు పెట్టేసినా కూడా మళ్ళీ వెంటనే నెక్స్ట్ డేనే మళ్ళీ నేను సెట్ అయిపోతాను అనమాట. సో నా ఆలోచించుకునే ఏంటిది అని చెప్పేసి, మా పిల్లలు అంటే నేను డైలీ ఏం చేస్తానంటే నాకు కుదిరినప్పుడల్లా స్నానం చేసి రాగానే పూజ చేసుకునేటప్పుడు ఈ మధ్యలో ఒక దగ్గర ఒక 2-3 months నుంచి హనుమాన్ దండకం అంటే ఆంజనేయ స్వామి దండకం అయితే రోజు చదువుతున్నానండి. అంటే నాకు కుదిరినప్పుడల్లా మేబీ అది ఫోర్స్ కావచ్చు, ఎందుకో హనుమాన్ చాలీసా కానీ ఆంజనేయ స్వామి దండకం చదివితే డిఫరెంట్ మూడ్లోకి వెళ్ళిపోతాము, ఏమో చేయగలనన్న బలము. ప్రిలిమ్స్ వరకు ఇట్లా లేకుండే, ప్రిలిమ్స్లో నేను చాలా జోవియల్గా ఉన్నా, చదివినా, ప్రిలిమ్స్ పాస్ అయినా, కానీ ఈ మెయిన్స్కి జోవియల్గా ఇన్ ద సెన్స్ మరీ అంత ఘోరం కాదు. మీరు నన్ను చూస్తూనే ఉన్నారు, ఈవెన్ ఆపరేషన్ అయినా ఎలా ఉన్నా సరే చదవడం అనేది మానలేదు. కానీ ప్రిలిమ్స్తో పోలిస్తే అంటే 2 years ప్రిలిమ్స్ మీదనే కూర్చున్నాం కాబట్టి మేబీ 2 attempts ఇవ్వడం వల్ల ప్రిలిమ్స్ నేను పాస్ అయ్యాను కావచ్చు, అంటే కంటిన్యూస్ చదువుతూనే ఉన్నాం కదా. సో మెయిన్స్ అనేటువంటి అట్లా కాదు కదా. మెయిన్స్ అనేటువంటి సిలబస్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మన దగ్గర నోట్స్ ఉండాలి, చదవాలి, అప్పుడే మనకు మెయిన్స్ అయితే క్లియర్ అవుతుంది. సో మేబీ ఆంజనేయ స్వామి బలం కావచ్చు. ఇంకా అందరూ నేను ప్రతి ఒక్క దేవుని కొలుస్తానండి, ఈ దేవుని కొలుస్తాను, ఆ దేవుని కొలవనని కాదు. అలాగే నేను శ్రీరామ పట్టాభిషేక స్తోత్రం చదివినా అనమాట నేను ప్రిలిమ్స్ అప్పుడు. అది చదివితే ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా కొడతారు అని చెప్పేసి, అంటే నేను ఏదో సరే ఇట్లాంటివి ఏమైనా కనిపించినప్పుడు ట్రై చేద్దాము అని చెప్పేసి అనుకుంటాం కదా. సో అది చదివాను, శ్రీశైలం కూడా వెళ్ళొచ్చాను. ఆ నెక్స్ట్ డేనే నాకు రిజల్ట్స్ రావడం వల్ల ఇంకా అదే, అంటే ప్రతి ఒక్క దేవుణ్ణి ఇట్లా కోరుకుంటూ వెళ్తున్నాను. నేనేదో దేవుని ప్రపగండ చేయడం అని కాదు, నార్మల్గా చెప్తున్నాను. దైవ అనుగ్రహం కూడా ఉండాలి అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో మేబీ మనలో చాలామందికి లో అనిపించినప్పుడు మీరు ఎవ్వరి మోటివేషన్ కోసం చూడాల్సిన అవసరం లేదు, ఆంజనేయ స్వామి దండకం చదువుకోండి. అండ్ నేను చెప్తున్నా కదండి, ఇన్ కేస్ నేను కనుక పాస్ అయితే ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అది నేను 100%గా 200% చెప్తాను. యాజ్ ఎ హౌస్ వైఫ్గా ఇంత డిఫికల్ట్ టైంలో కనుక ఇన్ కేస్ నేను మెయిన్స్ కనుక పాస్ అయ్యి లిస్ట్లో నా పేరుండి, నాకు డీసీఏ డిఎస్పీఓ రావాలని ఏం లేదండి, గ్రూప్ 1 మెయిన్స్లో నా లిస్ట్లో నా పేరుండి నేను ఒక ర్యాంకర్గా బయటకు వస్తే చాలు. అందరి హౌస్ వైఫ్కి అదే ఇన్స్పిరేషన్. ఒకవేళ కనుక నేను పాస్ అయితే ఇదే అనమాట, చాలామంది హౌస్ వైఫ్స్ ముందుకు వస్తారు, పిల్లలతో ఉండి కూడా చదవచ్చు అని చెప్పేసి అదొక నిరూపించిన వ్యక్తిని నేను అవ్వాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అందుకనే నా మ్యాక్సిమం సాయశక్తిలో ట్రై చేస్తాను. సో అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్.